డైలీ యూజ్డ్ సెంటెన్సెస్ ఇన్ ఇంగ్లీష్. నేను ఈరోజు కొంచెం ఆలస్యంగా లేచాను. ఐ వోకప్ ఎ లిటిల్ లేట్ టుడే. నేను ఈరోజు కొంచెం ఆలస్యంగా లేచాను. ఐ వోకప్ ఎ లిటిల్ లేట్ టుడే. అందుకే నా పనులను త్వరగా పూర్తి చేయాల్సి వచ్చింది. సో ఐ హ్యాడ్ టు ఫినిష్ మై టాస్క్ క్విక్లీ. అందుకే నా పనులను త్వరగా పూర్తి చేయాల్సి వచ్చింది. సో ఐ హ్యాడ్ టు ఫినిష్ మై టాస్క్ క్విక్లీ. నాకు బ్రేక్ఫాస్ట్ తినడానికి టైం లేకపోయింది. ఐ డిడ్ంట్ హ్యావ్ టైమ్ టు ఈట్ బ్రేక్ఫాస్ట్. నాకు బ్రేక్ఫాస్ట్ తినడానికి టైం లేకపోయింది. ఐ డిడ్ంట్ హ్యావ్ టైమ్ టు ఈట్ బ్రేక్ఫాస్ట్. బయటకు వెళ్తూ నా పనుల గురించి ఆలోచించాను. వైల్ గోయింగ్ అవుట్ ఐ థాట్ అబౌట్ మై వర్క్. బయటకు వెళ్తూ నా పనుల గురించి ఆలోచించాను. అక్కడికి చేరుకున్నాక కొన్ని మెసేజ్లకు రిప్లై ఇచ్చాను. ఆఫ్టర్ రీచింగ్ దేర్ ఐ రిప్లై టు సమ్ మెసేజెస్. అక్కడికి చేరుకున్నాక కొన్ని మెసేజ్లకు రిప్లై ఇచ్చాను. ఆఫ్టర్ రీచింగ్ దేర్ ఐ రిప్లై టు సమ్ మెసేజెస్. తర్వాత నా పనిని ప్రారంభించాను. దెన్ ఐ స్టార్టెడ్ మై వర్క్. తర్వాత నా పనిని ప్రారంభించాను. దెన్ ఐ స్టార్టెడ్ మై వర్క్. మధ్యలో కొంచెం అలసటగా అనిపించింది. ఇన్ బిట్వీన్ ఐ ఫెల్ట్ ఏ బిట్ టైర్డ్. మధ్యలో కొంచెం అలసటగా అనిపించింది. ఇన్ బిట్వీన్ ఐ ఫెల్ట్ ఏ బిట్ టైర్డ్. అందుకే కొద్దిసేపు బ్రేక్ తీసుకున్నాను. సో ఐ టుక్ ఏ షార్ట్ బ్రేక్. అందుకే కొద్దిసేపు బ్రేక్ తీసుకున్నాను. సో ఐ టుక్ ఏ షార్ట్ బ్రేక్. సాయంత్రానికి నా పనులలో చాలా పూర్తి చేశాను. బై ఈవినింగ్ ఐ కంప్లీటెడ్ మోస్ట్ ఆఫ్ మై టాస్క్. సాయంత్రానికి నా పనులను చాలా పూర్తి చేశాను. చివరగా కొంచెం రిలాక్స్ అయ్యి రేపటి కోసం ప్లాన్ చేశాను. ఫైనలీ ఐ రిలాక్స్డ్ ఎ బిట్ అండ్ ప్లాన్ ఫర్ ద నెక్స్ట్ డే.